చరిత్ర అంటే కేవలం రాజుల జయపజయాలు మాత్రమే కాదు, మనకు తెలియని ఎన్నో రహస్యాల సమాధి. ఇప్పుడు నేను అడుగుపెడుతున్నది కూడా అలాంటి ఒక రహస్య ప్రపంచంలోకే. నా తండ్రి వదిలేసిన అసంపూర్ణ అన్వేషణను పూర్తి చేయడం కోసమే నా ఈ పయనం. అది 1674 సంవత్సరం. నా జీవితం ఒక అంతుచిక్కని రహస్యంతో ముడిపడి ఉంది. నా తండ్రి ఒక గొప్ప శాస్త్రవేత్త. ఈజిప్ట్ మమ్మీల గురించి ఆయన చేసిన పరిశోధనలే ఆయనను మాకు దూరం చేశాయి. ఈజిప్ట్ రాజులు దాచిన అపారమైన సంపద ఎక్కడుందో ఆయన కనుగొన్నారు. కానీ ఆ నిధిని వెతుకుతూ వెళ్ళిన ఆయన మళ్లీ తిరిగి రాలేదు. అప్పుడు నాకు 15 ఏళ్ళు. అందరూ ఆయన చనిపోయారని నమ్మారు. కానీ నా మనసు మాత్రం అది ఒప్పుకోలేదు. 10 ఏళ్లుగా నాన్న వదిలి వెళ్ళిన ఆ పాత కాగితాలను, మ్యాప్లను జల్లెడపట్టాను. ఆయన వస్తారని నేను, అమ్మ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశాం. కానీ ఇక చాలు. ఇప్పుడు నాకు 25 ఏళ్ళు. అమ్మ కన్నీళ్లు తుడవాల్సిన సమయం వచ్చింది. నాన్నను వెతికి పట్టుకుని తిరిగి ఈ ఇంటికి తీసుకువస్తానని అమ్మకు ప్రమాణం చేశాను. నా తండ్రికి ఏమైందో తెలుసుకోవడానికి, ఆ నిధి వెనుక ఉన్న నిజాన్ని వెలికితీయడానికి నేను భారతదేశం నుండి ఈజిప్టుకు బయలుదేరాను. సముద్ర మార్గం గుండా సుయేజ్ కాలువను దాటి అలెగ్జాండ్రియా చేరుకున్నాను. అక్కడ నాకు ఇబ్రహీం అనే ఒక గైడ్ పరిచయం అయ్యాడు. నేను నా అసలు పేరు దాచి ఒమర్ బిన్ హసన్ అల్ మస్రీ అని నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నన్ను గీజా పీఠభూమికి తీసుకువెళ్ళు అని అతన్ని కోరాను. నా తండ్రి పరిశోధనల ప్రకారం గీజా పిరమిడ్ల దగ్గర కేవలం బంగారమే కాదు, ఒక శక్తివంతమైన మంత్రాల పుస్తకం కూడా ఉంది. ప్రయాణం సాగుతుండగా పడవలో ఉన్న మరో బృందం గీజాలోని నిధి గురించి చర్చించుకోవడం నా గమనికలోకి వచ్చింది. నేను వారితో మాట్లాడి నా దగ్గర ఉన్న పత్రాలను చూపించాను. కానీ కాసేపటికే కొందరు దొంగలు పడవపై దాడి చేసి నా బ్యాగును ఎత్తుకెళ్లారు. ఆ బ్యాగులోనే మా నాన్న జాడను, అలాగే ఆ నిధిని కనుగొనడానికి సహాయపడే అతి ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. చేసేది ఏమీ లేక పడవ ప్రయాణం ముగిశాక మేము ఎడారి మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. అందుకే కొన్ని ఒంటెలను కొనుక్కుని గీజాకు బయలుదేరాము. ప్రయాణం మధ్యలో మాకు యాస్మిన్ అనే ఒక అందమైన యువతి పరిచయమైంది. ఆమె కూడా మాలాగే ఆ మాయామంత్రాల పుస్తకం కోసం వెతుకుతోంది. ఆ పుస్తకానికి చనిపోయిన వారికి తిరిగి ప్రాణం పోసే శక్తి ఉందనే ప్రచారం ఉంది. దాంతో మేమంతా కలిసి ఉత్సాహంగా మా ప్రయాణాన్ని కొనసాగించాము. ఎడారిలో ప్రయాణం చాలా అలసటనిచ్చింది. రాత్రి కావడంతో ఇసుక తిన్నెలపైనే గుడారాలు వేసుకుని విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. చుట్టూ గాఢాంధకారం. కేవలం గాలి శబ్దం తప్ప మరేమీ వినిపించటం లేదు. మేము మంట చుట్టూ కూర్చుని ఉండగా యాస్మిన్ చాలా గంభీరంగా ఒక విషయాన్ని చెప్పడం మొదలుపెట్టింది. హసన్, మనం గీజా చేరుకున్నాక పిరమిడ్ లోపలికి వెళ్లడం అంత తేలికైన విషయం కాదు. ఆ పిరమిడ్ ద్వారం ఎక్కడుందో ఎవరికీ తెలియదు. దానిని కనుగొనాలంటే మనకు ఒక బంగారు కర్ర కావాలి. దాని పైభాగంలో ఒక ప్రత్యేకమైన ఉంగరంలాంటి అమరిక ఉంటుంది. ఆ కర్రను పిరమిడ్ ముందున్న ఒక ఖచ్చితమైన ప్రదేశంలో ఉంచాలి. పౌర్ణమి నాటి వెన్నెల ఆ ఉంగరం గుండా ప్రసరించినప్పుడు ఆ కాంతి కిరణనం ఒక నిర్దిష్టమైన చోట పడుతుంది. ఆ వెలుగు ఎక్కడైతే పడుతుందో సరిగ్గా అక్కడే పిరమిడ్ లోపలికి వెళ్లే రహస్య ద్వారం తెరుచుకుంటుంది. ఆమె మాటలు వింటుంటే నా తండ్రి పరిశోధన పత్రాల్లో ఉన్న కొన్ని అస్పష్టమైన గుర్తులు గుర్తొచ్చాయి. ఆ బంగారు కర్ర ఇప్పుడు ఎక్కడుందో, అది మనకు దొరుకుతుందో లేదో అన్న ఆలోచనలతోనే నేను నిద్రలోకి జారుకున్నాను. నేను కళ్ళు మూశానో లేదో ఏదో తెలియని భారంతో మెలకువ వచ్చింది. నేను కళ్ళు తెరిచాను. కానీ చుట్టూ ఎడారి లేదు, నక్షత్రాల్లేవు, గాఢమైన చీకటి. నా ముక్కులోకి పాత చర్మం, ఎండిన మూలికల వాసన ఘాటుగా కుడుతోంది. నేను కదల్డానికి ప్రయత్నించాను. కానీ నా చేతులు, కాళ్ళు గట్టిగా బిగుసుకుపోయున్నాయి.
ఏదో రకమైన ముతక గుడ్డలు నా శరీరాన్ని చుట్టేసి ఉన్నాయి. అప్పుడే నాకు అర్థమైంది, నేను ఇసుకపై లేను. నేను ఒక రాతి శవపేటిగా లోపల బంధించబడి ఉన్నాను. పైన ఉన్న బరువైన రాతి మూత నా ఛాతీకి కేవలం కొన్ని అంగుళాల దూరంలోనే ఉంది. గాలి అందడం లేదు. నేను తీసుకునే ప్రతి శ్వాస వేడిగా ఆవిరితో నిండిపోతోంది. ఊపిరి ఆడక నా ఊపిరితిత్తులు పగిలిపోతున్నంత నొప్పి కలుగుతోంది. భయం నా వెన్నులో వణుకు పుట్టించింది. నేను కేక వేయడానికి ప్రయత్నించాను, కానీ నా నోరు కూడా గట్టిగా కట్టేసి ఉంది. మృత్యువు కౌగిలిలో చిక్కుకున్నట్లు అనిపించింది. నేను ఎక్కడున్నాను? నాకేమవుతోంది? అప్పుడే నాకు శబ్దం వినిపించింది. నా ప్రియమైన కుమారా విక్రమార్క, ఎలా